మీ యాప్ గురించి మాకు శ్రీనివాస్ సార్ చెప్పడం వల్ల జాయిన్ అయినాం సార్ మేము. అచ్చా, సరిత మీరు జాయిన్ అయింది కదా. ఓకే ఓకే, రైట్. I selected for PGT also. గుడ్, కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. అయితే మేము ఇంట్లో ఉండి కూడా వినగలిగినాం సార్. అంటే యాక్చువల్లీ ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో స్టేయింగ్ చేసి హాస్టల్లో ఉండి చదివాము మేము. సరిత అంటే మ్యారీడ్ కాబట్టి తన ఇంట్లో ఉండి చదివింది. కానీ అంటే జైఎల్ ఫస్ట్ గ్రిప్ రావాలంటే అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ ప్రొఫెసర్ రామ్ రెడ్డిలో చేశాను. నాకు అంత ఐడియా లేదు సార్ యాక్చువల్గా అన్ని టాపిక్స్ మీద. మీ కోచింగ్ తీసుకొని ఆల్రెడీ రికార్డ్ అయినవి మేము రోజుకి ఇన్ని వీడియోస్ వినాలి అని మేము ఇద్దరం టార్గెట్ పెట్టుకొని వినేవాళ్ళము. అలా వినడం వల్ల కొంచెం ఆ అంటే కొంచెం గ్రిప్ వచ్చింది సార్. అంతకు ముందు మాకు పీజీ సిలబస్ మీద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి అంత గ్రిప్ లేదు. కానీ ఒక్కసారి కూడా చాలా ఎఫర్ట్ తో చెప్పడం వల్ల మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి చదివాం సార్. ఇప్పుడు ఒక్కలం కాకుండా అట్లా ఇప్పుడు మేము 5-6 మెంబర్స్ చెప్పాం కదా, అది యూజ్ అయిందమ్మా? చాలా యూజ్ అయింది సార్. యాక్చువల్ గా మాకు అసలు బేసిక్స్ తెలియవు. మేము ఎలా పాస్ అయ్యామంటే జస్ట్ ఓల్డ్ పేపర్స్ గ్యాదర్ చేసుకొని మొత్తం అంటే ప్రతి ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని అదేదో లైక్ బట్టి లాగా ఏదో పాస్ అయ్యాం సార్. మరి అంత స్కోర్ కూడా లేదు, నాకు జస్ట్ సెకండ్ క్లాస్ 59.5% వచ్చింది. కానీ ఇప్పుడు సక్సెస్ రావడానికి కారణం అయితే కోచింగ్ సార్ తప్పకుండా. అయితే బయట చేయాలో కొంచెం స్కోర్ తక్కువ ఉంది సార్. నేను ఓపెన్ కేటగిరీ. ఓకే, అయినా ఓపెన్ లో కొట్టడం అంటే ఛాలెంజింగ్ గా గ్రేట్ అమ్మా. నువ్వు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేసి కూడా ఓపెన్ లో కొట్టడం అంటే ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఓన్ గా. అంటే ఐ మీన్ సరిత మీరు అనుకున్నారు ఒక డ్రీమ్ లాగా, అంటే ఇద్దరు కొలాబరేషన్ తోటి వర్కౌట్ చేసుకున్నారు. తను చెప్తా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక మేము అంటే టీజీటీ కూడా వచ్చింది సార్. ఓ టీజీటీ కూడా వచ్చింది. మొత్తం మీద అన్ని 3 జాబ్లు వచ్చినాయి మీకు, టీజీటీ, పీజీటీ, జేఎల్. గ్రేట్ గ్రేట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ సార్ కూడా చెప్పండి, నా మీద ఇంత నమ్మకంతో రామయ్యలో ఉండి కూడా మాకు సజెస్ట్ చేసిందంటే గ్రేట్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మేము చాలా సెర్చ్ చేసాం సార్ ఆఫ్లైన్ కి వెళ్ళాలని. యాక్చువల్లీ అట్ టైమ్ ఆఫ్ కోచింగ్ నేను అన్మ్యారీడ్. ఎక్కడికైనా వచ్చి నేను కోచింగ్ తీసుకోవాలనే ఎఫర్ట్ ఉండింది నాకు. జేఎల్ అనేది నా టార్గెట్ అన్నమాట. సో చాలా ట్రై చేసాము. ఇంకా సరిత అక్కకి తను సార్ చెప్పడం వల్ల సరిత నాకు సజెస్ట్ చేసింది సార్. సో నేను ఇలా జాయిన్ అయ్యాను మీ కోచింగ్ సెంటర్. మొత్తం మీద హ్యాపీనా మేడం కోచింగ్ వల్ల? చాలా హ్యాపీ సార్. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. పేరెంట్స్ కూడా, మీ పేరెంట్స్ అందరికి కూడా విషయం చెప్పండి మా ఫెర్మాట్ ఎడ్యుకేషన్ తరఫున. ఇంకా ఎవరైనా కూడా రిఫరెన్స్ ఉంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లలో కూడా ఇంకా అవసరమైతే నెక్స్ట్ సజెస్ట్ చేస్తా సార్. ఈవెన్ యాక్చువల్లీ అంటే మొన్న సెట్ రాయలేకపోవడానికి కారణం అప్పుడు మ్యారేజ్ ఉండే సార్. సో నేను సెట్ మిస్ అయ్యాను. లేకపోతే సెట్ కూడా క్వాలిఫై అయ్యింది సరిత లాగానే. ఓకే 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 సార్, కంగ్రాచులేషన్స్ అమ్మా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ తరఫున. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ 3 జాబ్స్. ఒకటే నెలలో 3 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. Madam. Sir, I am very happy for online coaching, sir, because I don't go coaching for offline. Vijay garu, Vijay nena? I am working. Okay, 2008, sir, in teaching field, but contract based. Okay. Social welfare very hectic schedule. So that's why many times I write exams, but in 2019 1:2 selected, but not in got job. Okay. So now I am selected because of your Fermat education, sir. Madam. Online coaching classes are listen, but in night studies, 5 night studies are there, sir. Then మరి ఎట్లా వినేవారు మేడం? Night studies, I missed the classes. But pedagogy regularly, because early morning class, so that's why regularly I am attended. Morning classes, okay. Full pedagogy. PGT కూడా వచ్చిందా మేడం మీకు? Sir? PGT కూడా సెలెక్ట్ అయ్యారా? TGT కూడా I am selected, sir. 6 members call చేశారు today. Now why are not attending the 1:2 verification? Yes. So regular time కాబట్టి వెళ్ళలేదు సార్.
గుడ్, మిగతా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారులేండి. అందుకే వెళ్ళలేదు సార్. ఓకే ఓకే సో మేడం. లక్కీగా జేఎల్ సెలెక్ట్ అయినాను సార్. లక్కీ కాదండి, కష్టపడ్డారు, వర్క్ చేశారు. డెమో బిఫోర్ కూడా మీకు కాల్ చేశాను సార్, ఎలా ఏంటి? అటెండ్ అవ్వాలని. మీరు సజెషన్ మంచిగా ఇచ్చారు సార్. మీరు ప్రిపేర్ అయింది మంచిగా చెప్పండి, ఏదన్నా చెప్పలేకపోయింది ఉన్నా ఐ ప్రిపేర్ అని చెప్పమన్నారు కదా సార్, అలానే చెప్పాను. ఏం టాపిక్ చెప్పారు మేడం? చెప్పనివ్వలేదు సార్, అసలు క్లాస్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు, కాకపోతే టాపిక్ నుంచే అడిగారు సార్. సో టాపిక్ నుంచే కాబట్టి దాదాపు మోస్ట్లీ చెప్పగలిగాను, కొన్ని ఒకటి రెండు చెప్పలేదు. ఐ విల్ ప్రిపేర్ అని చెప్పాను. కంగ్రాచులేషన్స్ మేడం, వన్స్ అగైన్ హ్యాపీ, 3 ఉద్యోగాలు సాధించారు. థ్యాంక్ యూ వెరీ ఇక్కడ మచ్. ప్రాపర్ ఎక్కడ మేడం? ప్రాపర్ కరీంనగర్ సార్. కరీంనగర్ వాళ్ళు బాగానే ఉన్నారు మనకు. కరీంనగర్ సార్. ఓకే ఓకే మేడం, ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ తరపున మీకు కంగ్రాచులేషన్స్, స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.